రెడ్డి గారి ర్యాంకు, ఐఏఎస్లో శ్రీలక్ష్మి గారి ర్యాంకు. ఓకే, కంక్లూడ్ చేద్దాం. సరే యామిని గారు, మొత్తంగా అంటే పారిశ్రామిక అభివృద్ధి అలాగే దుగరాజపట్నానికి సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించారు కాబట్టి ఈ పారిశ్రామిక కారిడార్కి సంబంధించి కనుక దృష్టి పెడితే పూర్తి స్థాయిలో రాష్ట్రం నలుమూలలో కూడా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది కదా. ఇక కేంద్రం వీటి మీద దృష్టి సారిస్తే ఖచ్చితంగా అండి. అంటే విభజన తర్వాత గడిచిన 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వము మనందరికీ తెలిసిందే 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, దాంట్లో 5 నోడ్స్, స్పెషల్లీ చెప్పాలంటే విశాఖపట్నం నుంచి చెన్నై వరకు, అలాగే చెన్నై టు బెంగళూరు వరకు, చెన్నై టు హైదరాబాద్ వరకు ఒక్కొక్క ఇండస్ట్రియల్ కారిడార్ లో కనీసం 1,00,000 మందికి ఉద్యోగ కల్పన చేసేటటువంటి అవకాశం ఉన్న 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఉన్న పరిశ్రమలు కూడా పరిగెత్తేలాగా చేశాడు. అంటే అంత వాళ్ళందరినీ మళ్ళీ స్థానికంగా 70% అని అన్నారు. సో పరిశ్రమలు కొంచెం భయపడ్డాయి, అంటే వాళ్ళకి స్కిల్ గురించి ప్రాబ్లం, అలానే బెదిరింపులకి పాల్పడ్డారు స్థానిక నాయకులు. ఈ రకంగా ఉన్న ఇండస్ట్రియల్ పార్క్స్ ని ఉపయోగించుకోలేదు. మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో కేంద్రం ఏషియాలోని అతిపెద్ద మెడ్టెక్ జోన్ ఇచ్చింది. అంటే అలానే వైజాగ్ లో ఫార్మాసిటికల్ హబ్ లాగా ఉన్నది, ఐటీ హబ్ లాగా ఉంది. ఇటు రాయలసీమలో చూస్తే గనక ఎలక్ట్రానిక్ కానీ, మొబైల్ ఫోన్ కి కానీ, ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ ఇది కానీ, కర్నూలులో చూస్తే సోలార్ పార్క్, ఇక్కడ గోదావరి జిల్లాలో చూస్తే కనుక ఫుడ్ ప్రాసెసింగ్ అని, అంటే చాలా అలానే పెట్రోలియం కి సంబంధించి ఇలా ఇవ్వడం జరిగింది. కాకపోతే 5 సంవత్సరాల్లో అభివృద్ధి వైపు ఆలోచన లేదు. ఇంకోటి, ఇందాక మన సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి అన్నారు. ఇప్పుడు చెప్పినటువంటి కేవలం విభజన చట్టంలో ఉన్నటువంటి ఐఐటీలు, ఎయిమ్స్ లాంటి, ఎయిమ్స్ మనకు తెలిసి 1,800 కోట్లతో కట్టాము. అలాగే తిరుపతి దగ్గర ఐఐటి అవన్నీ కూడా 1,200 కోట్లతో కట్టాము. ఇలా 50 సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ 70 నుంచి 80% పనులు పూర్తి అయిపోయి క్లాసెస్ కూడా జరుగుతుంటవి, వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. కానీ వాటిల్లో కూడా మిగిలిన 20% ఎందుకు ఇంకా పెండింగ్ ఉందనంటే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి దానికి ఉన్న అప్రోచ్ రోడ్ ఇవ్వలేదు, వాటర్ ఇవ్వలేదు, పవర్ ఇవ్వలేదు, ఇంక్లూడింగ్ ఎయిమ్స్ లో ఒక బిల్డింగ్ ఇప్పటికి. అలానే మ్యాచింగ్ గ్రాంట్స్ గురించి మీరు చూస్తే 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల్లో కూడా పూర్తి కానటువంటి రైల్వే లైన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వం దాన్ని చేసి చూపించింది. అంటే లైన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కడ అక్కడ చాలా రైల్వే లైన్ పెండింగ్లు ఉన్నాయి. సో ఓవరాల్ గా ఏంటంటే ఇంకొకటి, బిఫోర్ ఐ ఫర్గెట్, ఇందాక మీరు సంక్షేమానికి 1,70 కోట్లు ఇచ్చామని చెప్పంటే ఎక్కడ పోయినాయని అన్నారు కదా మీరు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని. అవి మాత్రమే కాకుండా ఇంకొక 2,00,000 కోట్లు గ్రాంట్ల రూపంలో వచ్చాయి. అవన్నీ కూడా వాళ్ళని అవినీతి చేశారు. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే మనకి ఆల్రెడీ నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఏది ఫిక్కీ అధికారులతో మాట్లాడుతున్నారు. ఈ భారతదేశంలోకి కొత్తగా ఏ కంపెనీలు రావాలనుకుంటారో, ఉన్న కంపెనీలు ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారో వాటన్నిటి కూడా. అలానే కేంద్ర ప్రభుత్వం కూడా పోర్టులకు సంబంధించి, ముఖ్యంగా పోర్టులు, ఎయిర్పోర్టులు కానివ్వండి, జాతీయ రహదారులు కానీ, గ్రామీణాభివృద్ధి కానీ, పట్టణాభివృద్ధి కానీ, వ్యవసాయం, ఇలా ప్రతి రంగంలో కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంతకు ముందు ఇచ్చిన దానికంటే కూడా ఇప్పుడు మరింతగా కేంద్రం సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది. బికాజ్ ఇది అవర్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో, ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి అందరూ ప్రజల్లో కూడా. పోలవరం గురించి మీరు ఒక మాట అన్నారు నవీన్ గారు, ఒక పోలవరం గురించి ఇందాక అన్నారు కదా, అసలు అంబటి రాంబాబు మంత్రేనా అనేది దిమాగ్ కూడా పని చేయకుండా, అంటే అతనికి బుర్ర కూడా పని చేయకుండా ఒక మాట అన్నాడు. నాకేం అర్థం కాలేదు, ఇంకా నేనేం చేయాలని. అంటే అతను ఒక్కడే కాదండి, వాళ్ళ మంత్రులందరూ కూడా డమ్మీలాగా ఉన్నారు. కాబట్టి అవగాహన రాహిత్యంతో రాష్ట్రం ఇంత నష్టపోయింది. సో ఇప్పుడు మంచి టీం ఉన్నారు, మంచి మంత్రులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, కేంద్రం కూడా అక్కడ ఉంది. కాబట్టి డెఫినెట్లీ స్టేట్ will receive its rightful share of development and welfare.